ఏ రామావా వచ్చావా విను. గోపాల్ కాల్ చేశాడు. కాని అతడు మాట్లాడిన తీరు చూసి నాకు ఇంకా టెన్షన్ పెరిగింది. గోపాల్ కాల్ చేశాడు. ఏరా అంత ఫోన్ చేయలేదు అనన్నాడు. నేను బాగోలేదురా అనన్నా. ఇంకొంచెంసేపు మాట్లాడాడు. కాలేజీకి వెళ్ళావా అనడిగాడు. లేదు అని చెప్పా. అంతే, కాల్ కట్ అయింది. అదే అతని నుంచి వచ్చిన లాస్ట్ కాల్. ఆ తర్వాత ఏమీ చేయాలో అర్థం కాలేదు. ఇంట్లో వాళ్ళని అడగలేను, చెప్పలేను. పూర్తిగా ఒంటరిగా ఫీలయ్యా. ఒకరోజు నేను ఫోన్ చూస్తూ ఉంటే ఒక బెట్టింగ్ యాడ్ వచ్చింది. ఈజీగా మనీ ఎర్న్ చెయ్యొచ్చు అని చూపించింది. మొదట చూసి అలా వదిలేశా. కాని తర్వాత మళ్ళీ అదే కనిపించడంతో ట్రై చెయ్యాలి అనిపించింది. కొన్ని రోజులు దానిని నేర్చుకున్నా. కాని నా దగ్గర మనీ లేక ఫోన్లో ఉన్న బ్యాలెన్స్ కూడా అయిపోయింది. ఇది నిజంగా నాకు సొల్యూషన్ అయిందా, లేక ఇంకో పెద్ద ప్రాబ్లం స్టార్ట్ అయిందా? తెలుసుకోవాలంటే మావా పార్ట్ 8 కోసం వెయిట్ చెయ్యి. లైక్ చెయ్యి, షేర్ చెయ్యి, సబ్స్క్రైబ్ అవ్వు.